అసలు కుంభకోణం ఇక్కడ ఉంది కదా. ఈ 10,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారా? ఇంతవరకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకంటే ఇదంతా మీకు తెలిసే జరుగుతుంది కాబట్టి. అదే మేము తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నాం. ఇదంతా మీకు తెలిసే జరుగుతుంది, మీరు చూసి చూడనట్టు పొమ్మని అధికారులకు చెప్పిండ్రు కాబట్టే ఇవాళ ఏమీ జరగడం లేదు. గ్రౌండ్లో ప్రజల భూములను కోల్పోతూ ఉన్నారు. ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తలేడు. మీరు ఎవరినో అధికారులను లాస్ట్కి బలిపశువులు చేస్తారు. ఇప్పుడు మీరు పేపర్ల లీకుల మీద లీకులు ఇస్తున్నారు. సీసీఎల్ఏ ఆఫీసులో 2, లేకపోతే ఇంకెక్కడి నుంచో 2. అసలు సీసీఎల్ఏ ఎవరికి రిపోర్ట్ చేస్తాడు శ్రీనివాసరెడ్డి గారు? మీకు కాదా? మీరే కదా సీసీఎల్ఏకి ఇమీడియట్ బాస్. మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మీరే కదా రంగారెడ్డి జిల్లా కలెక్టరు, లేకపోతే మేడ్చల్ మల్కాజ్గిరి, లేకపోతే యాదాద్రి భువనగిరి, అదేవిధంగా సంగారెడ్డి. ఈ కలెక్టర్లకు ఆదేశాలు, మౌఖిక ఆదేశాలు ఇచ్చేది మీరే. కలెక్టర్లు వాళ్ళు డిజిటల్కి సంతకాలు చేయకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మీరు ఎంప్లాయ్ చేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్లకు డిజిటల్ కీస్ ఇచ్చి వాళ్ళతోని మీరు సైన్లు చేయించి రేపు బయటపడితే నాదేం లేదు, ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చేశారని వాళ్ళ మీద దొబ్బడానికి మీరు చేస్తున్న కుటిల పన్నాగం ఇది. మళ్ళీ ఎవరో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరో ఒక మామూలు ఎంప్లాయీలను మీరు బలిపశువుగా మారుస్తారు. ఈ భూములన్నీ మీరు బదలాయిస్తూ ఉన్నారు. మీరు అమీన్పూర్లో బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా శంకర్పల్లి మండలంలో ఉండే వెల్మల్ కొండకల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలకు మీరు బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా జియో 111 ఏరియాలో బదలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కీసర్లో కూడా బదలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఒక డిపార్ట్మెంట్లో మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ మంత్రి అయినా కూడా ఏం చేస్తాడు? ఎంఆర్ఓలను ఆర్డీఓలుగా, ఆర్డీఓలను డిఆర్ఓలుగా, డిఆర్ఓలను మరి అదనపు కలెక్టర్లుగా అట్లా రూల్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతాడు. కానీ పొంగులేటి గారు మీ పాలనలో ఎంఆర్ఓలు డైరెక్ట్గా ఆర్డీఓలు అయిపోయినారు. ఆర్డీఓ పోస్ట్ ఉంటుంది, ప్రమోషన్ ఇవ్వరు. ఎంఆర్ఓ ఉంటాడు, డైరెక్ట్గా ఆర్డీఓ కూర్చుంటాడు. మీరు కీసర్లో పెట్టింది ఎవరిని? కీసర్లో పెట్టింది మీరు ఎంఆర్ఓని తీసుకొచ్చి ఆర్డీఓ సీట్లో కూర్చోబెట్టినరు. కొన్ని చోట్ల ఎంఆర్ఓలే డైరెక్ట్ డిఆర్ఓలు అయిపోయినారు. ఎంఆర్ఓ డిఆర్ఓ కావాలంటే కంపల్సరీ ఆర్డీఓ అయ్యి తర్వాత డిఆర్ఓ కావాలి. అంటే మీ భూముల దాహానికి మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాసరెడ్డి గారు? మీరు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. రెండోది, మీ అధికారులు మరి ఒక కమిటీ వేశారన్నారు. కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక సిఐడి ఎంక్వైరీ చేయించండి, లేకపోతే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో చేయించండి, లేకపోతే ఈడీకి ఇవ్వండి, లేకపోతే సిబిఐకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఇది 10,000 కోట్లు. ఎందుకంటే ఇందులో మీరే లబ్ధిదారు. మీకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్, ఇంకా రకరకాల కంపెనీలు ఏవైతే మీ అనుచరుల కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ దీంట్లో లబ్ధి పొందుతున్నారు. కాబట్టే ఈరోజు భూభారతి పోర్టల్లో జరుగుతున్న ఈ దొడ్డిదారిన అక్రమాలు మీరు బయటికి రానివ్వడం లేదు. నిజంగా తెలంగాణ రాకముందే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ స్కాముల్లో మీరు మీ హయాంలో, పొంగులేటి గారు వినండి, మీ హయాంలో జరిగిన ఈ భూభారతి స్కామ్ ఏదైతుందో అది అన్నిటికన్నా బాహుబలి స్కామ్. 10,000 కోట్లు ఒక్క రక్తం చుక్క కారకుండా, ఒక్క మూడో మనిషికి తెలియకుండా మీరు సాఫ్ట్వేర్ చేంజ్ చేశారు. ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు? ఒక్క అధికారిని సంజాయిషి అడగలేదు ఎందుకు? ఎందుకంటే ఆ కీ మీ దగ్గరే ఉంది. వేరే ఆప్షనే లేదు కదా శ్రీనివాసరెడ్డి గారు, వేరే ఆప్షనే లేదు. ఆ కీ మీ దగ్గరే ఉంది. మీరు చెప్పండి, ఆ కీ నా దగ్గర లేదని చెప్పండి. మరి ఎవరి దగ్గర ఉంది? ఎన్ఐసి అధికారులు మీ సంతకం లేకుండా, మీ అధికారుల సంతకం లేకుండా ఆ కీ ఓపెన్ చేస్తారా? ఎడిట్ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తారా మీ సంతకం లేకుండా? మీకు తెలియకుండా ఈ మాఫియా గ్యాంగులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి మీ సేవా సెంటర్కి పోయి, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీకి పోయి మా దగ్గర అసైన్డ్ భూముల వివరాలు ఉన్నాయి, మీకు కావాలంటే మేము అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం,
పిఓబి నుంచి తీసేయిస్తాం, నిషేధిత భూముల జాబితాను తీసేయిస్తాం. మీరు మాకు ఎంత ఇస్తారో చెప్పండి, అది రాగానే మీరు మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వండి, దాంట్లో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి అని మీరు అడగడం లేదా? ఓపెన్ చెప్పండి, ఎందుకు దీంట్లో దాపరికం? ఎవరైనా రియాల్టరు భూములను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్పై రిజిస్టర్ చేసుకున్నాగానే వెనక నుంచి బ్యాక్ ఎండ్లో మీరు ఆ వెబ్సైట్ నుంచి తీసుకొని మీరు ఆ బిల్డర్ కంపెనీల దగ్గరికి పోయి మీ మాఫియా గ్యాంగులు 30% అడగడం లేదా? ఓపెన్గా చెప్పండి. ఇది ఈరోజు మీరు ఓపెన్గా చేస్తున్న దందా. స్పష్టంగా 22,000 రికార్డులు తారుమారైనాయి. దీని మీద ఎవ్వరూ మీ మంత్రులు కానీ మీ ముఖ్యమంత్రి కానీ మీరు కానీ మాట్లాడడం లేదు. అర్జెంటుగా నిజాలు ప్రజలకు చెప్పాలి. పెద్ద ఎత్తున భారీ కుంభకోణం జరిగింది. 10,000 కోట్లు చాలా తక్కువ ఫిగరు, అంతకన్నా ఎక్కువనే జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఇద్దరి మీద ఉన్నది. ఇక రెండవ డిమాండ్, అర్జెంటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేయకుండా అదే పొజిషన్లో ఉంటే మీ అధికారులు స్వేచ్ఛగా పని చేయలేరు. ఇప్పుడు ఏవైతే మీరు డిజేబుల్ చేసి ఇప్పుడు రాత్రంతా అధికారులందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి రాత్రింబావులు కూర్చోబెట్టి వాళ్ళతోని రికార్డులు మళ్ళీ తారుమారు చేయిస్తున్నారు. నేను అధికారులకు చేతులు జోడించి నేను వినమ్రంగా వేరుకుంటున్నా, దయచేసి ఆ మిస్టేక్ చేయకండి మిత్రులారా. మీరు ఏం చేసినా కూడా ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అట్లనే ఉంటాయి. మీరు ఎంత ఎరేజ్ చేసినా కూడా ఉంటాయి. మీతోని మళ్ళీ ఈ రెవెన్యూ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తప్పులు చేయిస్తూ ఉన్నారు. మొత్తం తప్పులు చేయించారు, మీకు సంబంధం లేకుండానే భూములన్నీ బదలాయించారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని దాన్ని ఓన్ చేసుకోమంటున్నారు, అవన్నీ తుడిచేయమంటున్నారు. దయచేసి ఆ తప్పు చేయకండి. అలాంటి అక్రమ ఆదేశాలు మీకేమైనా వస్తే దయచేసి భారత రాష్ట్ర సమితి పార్టీకి సమాచారం ఇవ్వండి, మేము ప్రజల ముందరికి తీసుకెళ్తాం. సో మా రెండవ డిమాండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్జెంటుగా మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఈ 10,000 కుంభకోణం గురించి 10,000 కోట్ల కుంభకోణం సంబంధించి మీరు అర్జెంటుగా రాజీనామా చేయాలి, చేసి నిజాలు ప్రజల ముందర పెట్టాలి. మూడవది, ఈ కేసులో అర్జెంటుగా పోలీసు దర్యాప్తు ప్రారంభించాలి. 6 నెలల నుంచి ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తూ ఉన్నారు. 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు వేల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మరి ఒక హైకోర్టు న్యాయమూర్తికి కానీ లేకపోతే ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థకు కానీ అర్జెంటుగా ఇచ్చి అందరూ నిపుణులను తీసుకొచ్చి పెట్టాలి. అది మూడవది డిమాండ్. పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. నాలుగవది, ఎవరెవరైతే ఈ ట్రాన్సాక్షన్స్ చేసి ఈ భూమిని అక్రమంగా ఆఫీసర్లకు సంబంధం లేకుండా భూమి హక్కుదారుడికి సంబంధం లేకుండా బదలాయించారో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లతోని మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద పనిచేస్తున్న మాఫియా గ్యాంగులు కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న మాఫియా గ్యాంగులు కానీ ఈ మాఫియా గ్యాంగులతో వీళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉన్నది, వీళ్ళని ఎవరు గైడ్ చేశారు అన్న విషయాన్ని మీరు ప్రజల ముందు పెట్టాలంటే వాళ్ళ CDRs అంటే కాల్ డేటా రికార్డ్స్ తీసి వాటిని విశ్లేషించాలి. ఆ వివరాలు కూడా బయట పెట్టాలి. ఏదో మీరు జనగామలో జరిగిన కుంభకోణంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను మాత్రమే మీరు బలిపశువులుగా చేసి ఆ మీ సేవా సెంటర్లో ఉన్న వాళ్ళనే బలిపశువులుగా చేయడం మాత్రమే కాదు, ఆ కుంభకోణం కన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువైన కుంభకోణం మీ CCLA ఆఫీసు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి శాఖ, అదేవిధంగా రెవెన్యూ మంత్రి ఆఫీసులు, రెవెన్యూ మంత్రి చుట్టూ ఉన్న మాఫియా గ్యాంగులు, వీటి ద్వారా జరిగింది. కాబట్టి ఈ కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా బయటపెట్టి ఆ కాల్ డేటా రికార్డ్స్ ఈ కాల్ డేటా రికార్డ్స్ తప్పనిసరిగా మ్యాచ్ చేయాలి. అప్పుడే అసలు దొంగలు దొరుకుతారు. దీంట్లో ఏ మాత్రం కూడా లేట్ చేయకూడదు. ఇంకా చాలా రీసెర్చ్ చేసే ఉన్నది. ఈ సబ్జెక్టు చాలా లోతుగా విశ్లేషించాల్సిన సబ్జెక్టు. కానీ ఎంత తొందర వీలైతే అంత తొందర తెలంగాణ ప్రజలకు ఈ సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలవాలి, లేకపోతే వాళ్ళ భూములు పోయే ప్రమాదం ఉంది. పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, తర్వాత ఇళ్లలో అనారోగ్యంతో ఉంటారు ఎంతోమంది, వాళ్ళకి ట్రీట్మెంట్కు డబ్బులు కావాలి. అదేవిధంగా ఇంకా రకరకాల ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకో కొత్త భూమి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ భూములు ఎక్కడున్నాయో తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ భూములు వెనక నుంచి ఈ భూబకాసురులు, ఈ దొంగలు సాఫ్ట్వేర్ నుంచే తాళం చేతులు తీసుకొని
రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో చేస్తున్నారు కాబట్టి ఆ వివరాలు వెంటనే ప్రజలకు చెప్తే ప్రజలు అప్రమత్తమై ఈ వివరాలన్నీ కూడా తీసుకుంటారు, ఆ వివరాలన్నీ తెలుసుకుంటారు, వాళ్ళ భూములను వాళ్ళు రక్షించుకుంటారనే ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. దయచేసి నిజాలు ముందరగా ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్తూ, అదేవిధంగా మరి దీని మీద తప్పనిసరిగా ఉన్నత స్థాయి పోలీసు విచారణ చేయాలి. అదేవిధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ భూభారతి కీస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, తాళం చేతులు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, ఆ వ్యక్తి దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మాత్రం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే. దీని మీద పూర్తి స్థాయి మరి బాధ్యత తీసుకొని ఆయన అర్జెంటుగా డిమాండ్ చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి మరి డిమాండ్ చేస్తూ మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా పట్టదారు డీటెయిల్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయినాయి టోటల్గా. వాళ్ళకి సంబంధమే లేదు, వీళ్ళెవ్వరికి సంబంధం లేదు. 100% వాళ్ళ మేము అనుకుంటున్నాం వాళ్ళ పేర్లు ఇప్పుడు ఇంకా కొంచెం రీసెర్చ్ చేయాలి పేర్ల గురించి. కాకపోతే ఇందులో చాలా వరకు కూడా వాళ్ళే చేశారు. వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి పోయి మీ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి, మేము వాటన్నిటి కూడా పట్టా భూములుగా మారుస్తాం, మీకు అందరికి కూడా నిషేధ భూముల జాబితాను తీస్తాం, ఆ భూములు మాకు అమ్మేసేయండి అని చెప్పేసి చాలామంది రంగారెడ్డి జిల్లా మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా మీకు సంగారెడ్డి, అదేవిధంగా మీకు చాలా చోట్ల కూడా వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇదే చేస్తున్నారు, దందనం చేస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ మంత్రి గారికి తెలుసు, కానీ ఆయన ఎక్కడ కూడా ఒకరోజు దీని గురించి మాట్లాడలేదు. కేవలం ఆ జనగామ ఆ చలాన్ కుంభకోణం గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ పోర్టల్లో రహస్యంగా 22,000 భూమి రికార్డులు ఇప్పటి వరకు బదలాయించబడ్డాయి అన్న విషయం ప్రజలకు చెప్పడం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎందుకు రెవెన్యూ మంత్రి గారు దీని గురించి మాట్లాడడం లేదు, ఎందుకు రెవెన్యూ మంత్రి గారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు, ఎందుకు CCLA పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు, దాని మీదనే మా ప్రశ్న అంతా. ఎందుకు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు లబ్ధిదారులు, రెవెన్యూ మంత్రి గారే సాక్షాత్తుగా లబ్ధిదారులు. అట్లా ఎన్నో భూములు ఆయన అక్రమంగా బదలాయించుకుంటున్నారు కాబట్టే ఆయనకు ఇది పనిచేస్తుంది, ఈయనకు లాభిస్తుంది కాబట్టే ఆయన దీని గురించి మాట్లాడాలి. అదే కదా చెప్తున్నారు, కీ ఎవరి దగ్గర ఉందండి? కీ భూభారతి కీ ఎవరి దగ్గర ఉంటుంది?